హాయ్ మీ అందరికీ. మా ఊర్లో చూడండి వాన ఎట్లా పడుతుందో, పెద్దగా అయితే వాన పడుతుంది. ఈ వాన తగ్గిందిలే అని చెప్పేసి మన కోళ్ళన్నింటినీ అయితే బయటకు వదిలేసిన వదిలిన ఒక్క నిమిషానికి పెద్దగా వాన పడుతుంది. కోళ్ళన్నీ చూడండి ఎక్కడ పోయినాయి, అక్కడక్కడైతే ఉంటున్నాయి కానీ చెట్లు లోపలికైతే రావట్లేదు. వచ్చా నేనే తోలకపోదామని చెప్పేసి పా 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 పా. షెడ్ అంతా బాగా ఒలిపిలు కొడుతుంది. చిన్నపిల్లలైతే మరీ తడిచిపోయినాయి. చూడండి ఎట్టయితే తడిచిపోయినా, పూర్తి తడిచిపోయి వణుకుతుండే. ఇంతకు బతుకుతాయా చచ్చిపోతాయా అర్థం కావట్లేదు. వీటిని తీసుకుపోయి వేడి బల్బు కింద పెట్టి అయితే కొంచెం హీట్ తీయాలా. 1-2 అయితే అందిస్తున్నాం. సుమారుగా 70 పిల్లలు ఉన్నాయి. అన్నింటిని తీసుకుపోవాలా ఖచ్చితంగా, లేకపోతే ఒక్కటి బతకవు. మీరు కూడా ఇట్లా వానలు తడిస్తే బ్రూడింగ్ పెట్టినట్టు లైట్ పెట్టి లైట్ కింద కోడి పిల్లలను పెట్టితే ఉంచండి. 1 గంట 2 గంటలు అవి ఆ హీట్కు కొంచెం కవర్ అయిపోతాయి. పెద్ద అయితే ఏం కాదు, పెద్ద అయితే అవి ఓన్లీ ఈకలే తడుస్తాయి కాబట్టి అవి అట్లా ఇట్లా ఇది తీసుకొని పోతాయి. పెద్దోటి వరకు అయితే ఏం కాదు. చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా మనం తీసుకుపోయి బ్రూడింగ్ పెట్టాలి ఖచ్చితంగా, లేకపోతే ఒక్క పిల్ల బతకదు. ఈ కోడి పిల్లలు చూడండి ఇప్పుడే ఉంటాయా ఇప్పుడే చచ్చిపోతాయా ఎంబటే అన్నట్టుండే, పూర్తిగా డల్ అయిపోయినాయి, పూర్తిగా నానిపోయినాయి. ఈ వాన పడేటప్పుడు లోపలికి రమ్మంటే ఒక్కటి రావు, మళ్ళీ నేను పోయి తోలుపుచ్చుకోవాలా. ఇవి మరీ అంత తడచలేదు కానీ ఒక మోస్తార్లు అయితే తడిచినాయి. ఈ ఫస్ట్ తోలినమ్మటి లోపలికి వచ్చినాయి కాబట్టి కొంచెమే తడిచినాయి. అవి మాత్రం పూర్తిగా తడిచిపోయినాయి. నాకు తెలిసి మేము బ్రూడింగ్ పెట్టకోకుంటే కనుక ఇవి అయితే ఒక్క పిల్ల బతకదు. ఇవి చూడండి అన్ని మూలన చేరినాయి. ఇవి కూడా బాగా తడిచిపోయినాయి. ఈ కొన్ని మాత్రం వానకు కొంచెం స్టార్ట్ అయ్యేటప్పుడే వచ్చేసినాయి, కొన్ని మాత్రం రాలేదు. ఇవి బాగా తడిచిపోయినాయి. మాత్రం బ్రూడింగ్ అయితే పెట్టాలా. మీరు కూడా తప్పనిసరిగా బ్రూడింగ్ పెట్టుకోండి. వానాకాలం మాత్రం మన షెడ్ చుట్టూ మాత్రం పట్టలు అయితే కట్టుకోవాలా. ఈ వర్షాకాలమే మనకు కోళ్ళు తరచుకోకుండా కొంచెం సేఫ్గా ఉండేటట్టు పట్టలు కట్టుకోవాలా. నా కాడైతే పట్టలు లేవు, అందుకే నేను కట్టలేదు. కాకపోతే నా షెడ్డుకు మాత్రం ఒలిపిరి సగం మధ్యకు గుడుతుంది. మీ షెడ్ల కట్ట ఉండొచ్చు ఉండకపోవచ్చు. నాకు మాత్రం షెడ్ మొత్తం వాన పడితే షెడ్ మొత్తం తడుస్తుంది. అందుకు నేనైతే కంపల్సరీగా పట్టలు కట్టుకోవాలా. మీరు కూడా పట్టలు కట్టుకుంటే మంచిది. ఒలిపిరి కొట్టట్లేదు అనుకుంటే కట్టుకోకపోయినా ఏం కాదు. కాకపోతే చలిగాలి కూడా రాకోకుండా పట్టలు అయితే కట్టుకోవాలా షెడ్ చుట్టూ. నేను కూడా తీసుకొచ్చి కట్టాలా. చూడండి ఫస్ట్లో చూసింటారు షెడ్ మొత్తం అయితే ఒలిపిరి కొడుతుంది నాకు. మీరైతే అట్లా ఒలిపిరి కొట్టకోకుండా ఏం కొట్టకోకుండా పట్టలు కట్టుకోండి. బాగా తడిచిన పిల్లలకు బ్రూడింగ్ పెట్టుకోండి. ఇలా చేసుకుంటే వర్షాకాలంలో మన కోడి పిల్లలు అయితే చచ్చిపోకుండా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు పడ్డ వానకు ఈ కోడి పిల్లలు ఉంటాయా పోతాయా చచ్చిపోతాయో కూడా తెలియట్లేదు. ఇవైతే పూర్తిగా డల్ అయిపోయినాయి.